వనపర్తి జిల్లాలో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షం కారణంగా పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి అవస్థలు పడుతున్నారు. మరికుంట చెరువు నుంచి రోడ్లపైకి వరద నీరు రావడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. అధికారులు అప్రమత్తమై వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం జలమయమైంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అటు సైదాపూర్లోని మోడల్ స్కూల్లోకి వరద నీరు చేరింది. వెంటనే అధికారులు అప్రమత్తమై విద్యార్థులను ఇళ్లకు పంపేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురిసింది. కుమరవెల్లి, మధూర్, దూల్మిట్ల మండలాల్లోని పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండు కుండలా మారాయి. గాగిలాపూర్, కూటిగల్ నల్ల చెరువు అలుగు పారుతోంది. సిద్దిపేట జనగామ ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడవేర్కు వెళ్లే దారిలో నీరు నిలిచిపోవడంతో చేరియాల నుంచి 6 గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హనుమకొండ జిల్లా గోపాలపురం చెందిన రామయ్య అనే వ్యక్తి జీలగుల వాగులో చిక్కున్నట్లుగా డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన ఎల్కతుర్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సాయంతో వాగులో చిక్కున్న రామయ్యను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. పోలీసులను స్థానికులు అభినందించారు. ఇటు వికారాబాద్ జిల్లా సంగెం కలాన్లో వాగులో గల్లంతై ఓ వ్యక్తి చనిపోయాడు. దిడ్డి వాగులో గల్లంతైన ముగులప్ప కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చేపట్టారు. రాత్రి చీకటి కావడంతో గాలింపు చర్యలు నిలిపేశారు. ఇవాళ ఉదయం SGR బృందాల సాయంతో గాలింపు చేపట్టగా గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొంగరం మోత ప్రాంతంలో ముగులప్ప మృతదేహం లభించింది.